ఇది బకెట్ బిర్యానీ. దీంట్లో 10 పీసెస్ వస్తాయి విత్ రైస్. 5 మెంబర్స్ తినొచ్చు. మస్ట్ అయితే మెజెస్టిక్ అయితే ట్రై చేయండి. అలాగే మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా బాగుంది. సో ఇది కూడా అయితే ట్రై చేయండి. అండి అందరికీ నమస్కారం, నేను మీ రాజేష్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము నెల్లూరులో ఉన్నటువంటి విఎస్ కిచెన్ అండి. మీ అందరికీ తెలుసు, నేను ఈ మధ్య నెల్లూరులో ఉన్నటువంటి ఫుడ్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. సో దానిలో భాగంగా మనం విఎస్ కిచెన్ కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ స్టార్ట్ చేసి, అంటే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 6 months అయినప్పటికీ పెద్ద హోటల్స్ కి ఏ మాత్రం అయితే తీసుకోదు. బట్ ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుందని అయితే నేనైతే విన్నాను. సో దానితో పాటు ఇక్కడ ఉదయం పూట టిఫిన్స్ అయితే వీళ్ళు పెట్టారు. అది కూడా నాన్ వెజ్ తోటి. మనకి పాయ తలకాయ ఉంటాయి కదా, సో వాటితో పాటు దోశ, ఇది పరోటా అవి కూడా ఉంటాయి. మధ్యాహ్నం పూట మనకి బిర్యానీస్ అయితే ఉంటాయి. బిర్యానీస్ అయితే చాలా స్పెషల్ అండి ఇక్కడ. అలాగే మనకి ఈవినింగ్ టైం సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్స్, అలాగే చైనీస్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి విత్ బెస్ట్ క్వాలిటీ, లో కాస్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ గురించి, ఇక్కడ వాళ్ళ రెసిపీస్ గురించి మనమైతే లోపలికి అయితే తెలుసుకుందాము. ఇక మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా? పదండి. సో మనమైతే ఈ రోజు విఎస్ కిచెన్ కి వచ్చేసి ఒక ఫుడ్ బ్లాగ్ అయితే చేద్దామని అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి విఎస్ కిచెన్ యొక్క ఓనర్ గారు అయితే ఉన్నారు. అన్నతో మాట్లాడేసి మనము ఇక్కడ ఏంటి స్పెషాలిటీ, ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ వాటి కాస్ట్ అనేది ఎంత రీజనబుల్ అనే విషయం అయితే మనం తెలుసుకుందాము. నమస్తే అన్నయ్య. నమస్తే అన్నయ్య, మీ పేరు అన్నయ్య? నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. ఓకే అన్నయ్య, ఈ విఎస్ కిచెన్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు ఏం కాదండి, 6 months అయింది. 6 months స్టార్ట్ అయింది. ఓకే అని ఇక్కడ మనకి ఎక్కువగా సెల్ అయ్యే ఐటమ్స్ అంటే స్పెషాలిటీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవేంటి? ఎక్కువగా ఐటమ్స్ అంటే మార్నింగ్ 7 నుంచి నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయండి మా దగ్గర. మంచి ఫేమస్ పాయ, ఆపం, దోశ, పరోటా, చపాతి, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, చేపల పులుసు, ఇడ్లీ, అలాంటి నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయండి మా దగ్గర 7 o'clock నుంచి 11 o'clock దాకా. అదే విధంగా ఈవినింగ్ కూడా అవి ఉంటాయి. అవి కొద్దిగా మంచి ఫేమస్ అండి. అంటే ఈవినింగ్ ఐటమ్స్ బాగా ఫేమస్ ఇక్కడ. మనకి మీరు చెప్పినట్టు ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే చెప్పారు మార్నింగ్ టిఫిన్స్ లో. వెజ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి? వెజ్ ఐటమ్స్ దీంట్లో ఏమి ఉండవండి. వెజ్ ఐటమ్స్ అంటే వైట్ రైస్ అలాగ ఉంటాయి. పోతే ఇంకా చైనీస్ లో ఉంటాయండి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లు, గోబీ మంచూరియా, మష్రూమ్, పన్నీరు, బేబీకాను, ఇలాంటి వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఈ చైనీస్ ఐటమ్స్ అన్నారు కదా, అవి మార్నింగ్ టైం కూడా అవైలబుల్? మార్నింగ్ కదండి, 11 నుంచి ఉంటుంది, 11:30 to 11. ఓకే, అంటే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అనేది మార్నింగ్ 7 to 11 అనేది మార్నింగ్ టిఫిన్ సెక్షన్. తర్వాత ఆఫ్టర్ 11 వచ్చేసి లంచ్. అవునండి. ఓకే, మనకి లంచ్ లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే లంచ్ లో వచ్చి బిర్యానీస్ ఉంటాయండి. ఓకే, తర్వాత చికెన్ ఫ్రై, నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, ఇవన్నీ హౌస్ లో మన ఇంట్లో ఎలా చేసుకుంటారో ఆ విధమైన ప్రాసెస్ లో చేసి ఉంటాము. అంటే కలర్స్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్ అలాంటివి వేయకుండా అలా చేస్తామండి మేము. అందువల్ల అవి కొద్దిగా మంచి ఫేమస్. బిర్యానీస్, ఫ్రై బిర్యానీస్, మామూలు దమ్ బిర్యానీ అన్ని ఉంటాయి మా దగ్గర. రాగి సంగటి ఉంటది, చేపల పులుసు ఉంటది. అలా అన్ని లంచ్ లో అవి దొరుకుతాయండి. అంటే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఐటమ్స్ ఇన్ని చెప్పారు కదా, పర్టికులర్ గా ఇక్కడికి ఎక్కువగా రిపీటెడ్ గా వస్తున్న వాళ్ళు ఏ ఐటమ్ అయితే తీసుకుంటారు? అంటే మీకు తెలుసుంటది కదా. సో బిర్యానీస్ పోతాయండి బాగా. ఓకే, ఇంకోటి ఏంటంటే బిర్యానీలో కాంబో కూడా ఉంది మా దగ్గర. అంటే 220 kg బిర్యానీ. 220కి దానికి 2 లాలీపాప్స్ ఫ్రీగా ఇస్తామండి. ఓకే, అలాగే హాఫ్ కేజీ వచ్చి 130 రూపీస్. దానికి ఒక 1 piece లాలీపాప్ అలాగే ఇస్తాం. బిర్యానీస్ ఎక్కువగా పోతుంటాయి. చికెన్ ఫ్రై, నాటుకోడి బాగా పోతుంటది అండి. ఓకే, ఇవి అయితే బాగా మూవ్ అవుతుంటాయండి, హౌస్ స్టైల్ కాబట్టి.
అదే ఇంకో డౌట్ అనే ఇప్పుడు 220కి 1 kg బిర్యానీ ఇస్తానంటారు కదా, 2 లాలీపాప్స్ అన్నారు. సో అడిషనల్ గా దానిలో మామూలు అంటే ఇప్పుడు దమ్ బిర్యానీ లాంటివి తీసుకుంటారు, దానిలో పీసెస్ ఎన్ని ఇస్తారు? దమ్ అంటే 2 పీసెస్ వస్తాయండి 50 grams. ఓకే, దానికి అడిషనల్ గా లాలీపాప్ 2 పీసెస్ వస్తాయండి. ఓకే, హాఫ్ కేజీలో అది 1 పీస్ 50 grams వస్తుందండి, 1 పీస్ లాలీపాప్ వస్తుంది. ఓకే, 1 పీస్ లాలీపాప్ ఇస్తారు. ఓకే, ఇక ఈవినింగ్ ఐటమ్స్ అన్నారు కదా, ఈవినింగ్ ఐటమ్ లో స్పెషల్స్ ఏంటి? ఈవినింగ్ అంటే పుల్కా, పన్నీర్ బటర్ మసాలా అనే ఇండియన్ గ్రేవీస్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి. సో మార్నింగ్ టైం ఎలా ఉంటుందో ఈవినింగ్ కూడా అలాగే ఉంటాయి. చపాతి, పరోటా, దోశ అన్ని దొరుకుతాయి. చైనీస్ 11 to 11 వరకు ఉంటదండి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 వరకు చైనీస్ ఐటమ్స్ కంటిన్యూస్ గా ఉంటుంది. అందరికి అందుబాటు ద్వారా. అనే ఇంకా మా వ్యూవర్స్ కోసం మీరు ఏమన్నా చెప్పాలనుకున్నారా? అంటే ఇప్పుడు నేను చెప్తే ఏం బాగుంటుందండి, అదే కస్టమర్స్ వచ్చి వాళ్ళు తిని వాళ్ళు రివ్యూస్ ఇస్తే వాళ్ళు బాగుందని చెప్తే వాళ్ళు 10 మందికి చెప్పగలుగుతారు. ఆ విధంగా మేము చేస్తున్నాము అని మేము అనుకుంటున్నాం. ఓకే, అది వాళ్ళు చెప్తే బాగుంటది, మేము చెప్తే ఏం బాగుంటది, అది వాళ్ళే చెప్పాలి. కరెక్ట్ పాయింట్ అది. నిజంగా ఇప్పుడు అన్న చెప్పిన పాయింట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా ఏంటంటే తిన్న వాళ్ళు రివ్యూ ఇస్తేనే మనకి అది దాని యొక్క జెన్యూనిటీ తెలుస్తుంది. సో మీరు ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితేనే మిగతా వాళ్ళకైతే రికమెండ్ చేయండి. సో అనే ఫైనల్ గా ఈ విఎస్ కిచెన్ యొక్క అడ్రస్ అయితే చెప్తారా మాకు, మా వ్యూవర్స్? ఇది కొండాయిపాలెం గేట్ దగ్గర అండి, ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లో ఉంటుంది. ఓకే, మెయిన్ హైవే లోనే ఉంటుందండి, అందరికి తెలుస్తుంది. ఓకే, సో చూసారు కదా అన్నయ్య యొక్క మాటలైతే మీరు విన్నారు ఇప్పుడు. సో ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు విజయ్ కుమార్. సార్ మీరు ఎన్నోసారి విఎస్ కిచెన్ కి రావడం? ఈ పెట్టిన కాడి నుంచి వస్తూ ఉంటాను, వారానికి 2 సార్లు 3 సార్లు వస్తానే ఉంటాను. ఓకే, మీకు అంటే ఇక్కడ ఐటమ్స్ అన్ని బాగా నచ్చాయి అయితే? ఐటమ్స్ బాగుంటాయి. ఓకే, ఇక్కడ ఫ్రైడ్ రైస్లు అన్నీ బాగుంటాయి. అంటే రెస్టారెంట్ 5 స్టార్ హోటల్ టైప్లో, రెస్టారెంట్ ఆ టైప్లో ఉంటుంది ఫ్రైడ్ రైస్ అన్ని బాగుంటుంది. మీకు ఇక్కడ ఫేవరెట్ ఐటమ్ ఏంటి సార్? పాయ పరోటా బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది, ఫ్రైడ్ రైస్లు బాగుంటాయి. ఫ్రైడ్ రైస్ బాగుంటాయి. సో మీరు ఇక్కడికి రావడానికి వేరే వాళ్ళని రికమెండ్ చేస్తారా ఎవరైనా రావాలనుకుంటే? కంపల్సరీ చేస్తాను. నేను నెల్లూరు క్లబ్ నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు, నేను చెప్తా ఉంటాను. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వస్తాం ఇక్కడికి తినేదానికి. సార్ ఇక్కడ మీకు ప్రైసెస్ అవి ఎలా అనిపిస్తున్నాయి? నార్మల్ రేట్ అంటే ఎవరన్నా బయట కంటే కూడా కొంచెం నార్మల్ గానే ఉంది, రేట్లు ఏం లేవు. ఇక్కడ కాలేజీ పిల్లకాయలు వాళ్ళు కొంచెం హై క్లాస్ గా ఉండేవాళ్ళు వాళ్ళు బాగా వస్తూ ఉన్నారు. లోపల మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుంది, రెస్పాన్స్ అంతా బాగుంటుంది. ఇది బకెట్ బిర్యానీ, దీంట్లో 10 పీసెస్ వస్తాయి విత్ రైస్, 5 మెంబర్స్ తినొచ్చు. దీని కాస్ట్ వచ్చి 800 రూపీస్. ఇది వచ్చి 400 రూపీస్ కాస్ట్. దీంట్లో 6 పీసెస్ ఉంటాయి విత్ రైస్. అన్నీ ఉంటాయి సార్. మటన్ బిర్యానీ అయితే 1200. అవునండి, సేమ్ అలాగే 10 పీసెస్ అలాగే వస్తాయి. చిన్న బాక్స్ లో కూడా సేమ్ అలాగే 6 పీసెస్. ప్రైస్ వచ్చి ఇది వచ్చి 600. మటన్ 600, ఇది 400. అనే మీరు ఇక్కడికి ఎన్నోసార్లు రావడం? ఫస్ట్ టైం అన్నా, వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ బాగుంటుంది సార్ తీసుకెళ్ళమని వచ్చాను. ఓకే, అంటే ఇంతకు ముందు అయితే రాలేదు, మీకు రికమెండ్ చేస్తే ఇక్కడికి వచ్చారు. సో మీకు రికమెండ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ఎలా బాగుందని చెప్పారు. బాగుందని చెప్పారు. సో వాళ్ళు ఏ ఐటమ్ తీస్తారనే విషయం చెప్పారా మీకు? బిర్యానీ అన్న, నేనే అదే తీస్తాను. సేమ్ బిర్యానీ తీస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేసి ఇక్కడ ఎలా ఉందని తెలుసుకున్నాను వచ్చారు. సో మీరు ఒకసారి చూసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేసి నా యూట్యూబ్ ఛానల్లో కింద కమెంట్ అయితే చేయండి అన్న. ఓకేనా? అర్జున్ అంకబాబు వస్తుంది, చేస్తాను. అర్జున్ అంకబాబు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు మనమైతే విఎస్ కిచెన్ లో ఉన్నటువంటి షెఫ్ దగ్గర అయితే ఉన్నామండి. బ్రో మీ పేరు? నరేంద్ర. నరేంద్ర.
మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. మీరు ఇక్కడ విఎస్ కిచెన్ లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 6 నెలల నుంచి. 6 నెలలు. అంటే ఈ హోటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. సో మీకు అంతా బానే ఉంది ఇక్కడ? బాగానే. సో ఇక్కడ మీరు స్పెషల్ గా చేసే ఐటమ్స్ ఏంటి? టేబుల్ సీజన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, ఓకే, చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. అది అంటే మీరు స్పెషల్ గా చేసేది అవేనా? చైనీస్ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటారు? ఓకే, సూప్స్ కూడా చేస్తారు. ఓకే, చికెన్ సూప్, చికెన్ ఆటమ్స్. అంటే ఇక్కడ చెఫ్ స్పెషల్స్ కూడా ఉంటాయి. చెఫ్ స్పెషల్ అని పెట్టుకుంటారు కదా రెస్టారెంట్స్ లో, అది కూడా ఉంటుంది ఇక్కడ? అది కూడా ఉంటుంది. సో వాటిలో మీరు దేనిలో చేయగలిగిన వాళ్ళు బాగా? లెమన్ చికెన్, డ్రాగన్ చికెన్, షెజ్వాన్ చికెన్. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ పిల్లోడికి ఆల్మోస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంట. సో ఇతను స్పెషాలిటీ ఏంటనేది ఇక్కడ చెప్పాడు మనకి. తను చెప్పిన ఐటమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే చెఫ్ స్పెషల్ అనేది నిజంగా స్పెషల్. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి అయితే మస్ట్ గా ట్రై చేయండి. థ్యాంక్ యూ బ్రో. బ్రో మీ పేరు? ముస్తాక్. మీరు విఎస్ కిచెన్ గురించి ఎలా తెలుసు మీకు? వస్తుందని చూసాను, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా చూసాను. ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చాము. ఓకే, సో మీకు ఇక్కడ ఐటమ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది. మీరు ఏ ఐటమ్ తీసుకున్నారు? చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాను, నూడిల్స్ చాలా బాగున్నాయి, ఐస్ క్రీమ్ అన్ని చాలా బాగున్నాయి. సో మీకు ఇక్కడ ప్రైసెస్ అవి ఎలా అనిపించాయి? చాలా లో ప్రైజెస్, అన్నిటికన్నా చాలా లో ప్రైజెస్ బాగున్నాయని. ఓకే, చాలా పిల్లలు కూడా చాలా ఎంతగా తిన్నారు. బిర్యానీ చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఈ హోటల్ గురించి బయట మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రెఫర్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మనమైతే విఎస్ కిచెన్కి అయితే వచ్చాం కదండి. సో మనకు వీళ్ళైతే ఒక మటన్ బిర్యానీ ఇచ్చారు, తర్వాత ఒక చికెన్ బిర్యానీ, దాంతోపాటు షెజ్వాన్ చికెన్. సో వీటన్నిటిని మనం టేస్ట్ చేసి రివ్యూ అయితే చెప్పేస్తాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఆకలేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు బాగా ఆకలేస్తుందని చెప్పాను కదా. ఫస్ట్ మనకి స్టార్టర్స్ అయితే వచ్చేసాయండి. ఇది ఏం స్టార్టర్ మా? ఇది మెజెస్టిక్ చికెన్ మెజెస్టిక్ ఇది. సో ఇది తినేసిన తర్వాత రివ్యూ ఎలా ఉందో చెప్తాను నేను మీకు. సో చికెన్ మెజెస్టిక్ ఇది బిందాస్ భయ, మామూలుగా లేదు. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది. పిల్లలు తినడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, మనకైతే మాత్రం టేస్ట్ బాగుంది. కొంచెం స్పైసీగా అనిపిస్తుంది నాకు, బట్ టేస్ట్ మాత్రం. ఇది షెజ్వాన్ చికెన్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షెజ్వాన్ చికెన్. మామూలుగా చైనా అంటే నాకు పడదు, బట్ ఇక్కడ స్పెషల్ అన్నారు కాబట్టి ట్రై చేస్తున్నాను నేను. అబ్బో భయమ్మ, షెజ్వాన్ అంటే దాని పేరులోనే వచ్చింది. మామూలుగా స్పైసీనెస్ ఎక్కువ ఉంది దీనికి, దీంతో కంపేర్ చేస్తే దీనిలో ఎక్కువ స్పైసీనెస్ ఉంది. ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది, బాగుంది. ఓకే, బట్ మెజెస్టిక్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. సో ఇది మాత్రం కొంచెం స్పైసీగా ఉందండి. నెక్స్ట్ ఐటమ్ మనం ట్రై చేద్దాము. ఇదేంటమ్మా? చికెన్ బిర్యానీ. సో నెక్స్ట్ ఐటమ్ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఎలా ఉందో చెప్దాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా వీళ్ళు మనకి చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి ఇచ్చారు. సో ఫస్ట్ చికెన్ బిర్యానీ సర్వ్ చేశారు, అది ఎలా ఉందో చూద్దాం. ఓకే, నాకు ఈ పట్నాల ఫ్లేవర్ అయితే బాగా ఎక్కువ తెలుస్తూ ఉంది దీనిలో. బాగుందండి, పిల్లలు కూడా తినొచ్చు, బాగుంది. అంత స్పైసీగా అనిపించలేదు, బట్ ఓకే. దమ్ బిర్యానీ ఇది. సో పీసెస్ కూడా ఎలా ఉన్నాయంటే, పీస్ చూస్తున్నారు కదా, బాగా టెండరీగా ఉంది పీస్ కూడా. ఓకే, మనం పెట్టే రేట్కి వర్త్ ఇది. 199 ఇది, బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ బిర్యానీ. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఇది మటన్ ఫ్రై పీస్ అమ్మా ఇది. ఓకే, మటన్లో ఫ్రై పీస్ బిర్యానీ అండి. అంటే మటన్లో దమ్ ఉంటుంది కదా, దమ్ అయితే కాదు, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇది. నాకైతే రెండు బిర్యానీలో ఒక టేస్ట్ అయితే ఒకేలా అనిపిస్తుంది, బట్ ఇది చూద్దాం ఒకసారి. మనకి అంటే చికెన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మటన్ బిర్యానీ కూడా టేస్ట్ అలాగే ఉంది. మటన్ పీస్ అయితే ట్రై చేద్దాం. సో మొత్తం అన్ని మెథడ్ కండ్లే ఉంటాయి మనకి. రైస్ మాత్రం మామూలుగా ఉంది, కానీ పీస్ మాత్రం
అది ఉంది. ఎవరైనా అంటే నెక్స్ట్ టైం ఎవరైనా నెల్లూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి వచ్చి ట్రై చేయండి. మస్ట్గా అయితే మెజెస్టిక్ అయితే ట్రై చేయండి. అలాగే మటన్ బిర్యానీ, మటన్ 5 పీస్ బిర్యానీ కూడా బాగుంది. సో ఇది కూడా అయితే ట్రై చేయండి. యాక్చువల్గా నేనైతే ఆఫ్టర్నూన్ వరకే వీడియో రివ్యూ కోసం అయితే వచ్చాను. బట్ ఇక్కడ అన్నయ్య వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ టిఫిన్స్ అనేటివి చాలా స్పెషల్ అని చెప్పారు. సో ఇంకా వాటిని కూడా ఒకసారి అయితే టేస్ట్ చేసి రివ్యూ చెప్దాం అనేసి వచ్చాను. బట్ అప్పటికే బాగా హెవీగా ఉంది. బట్ ఒకసారి అయితే ట్రై చేస్తాను. సో మనకి బిర్యానీ అనేది 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. లేదండి, మార్నింగ్ 8:30 నుంచి బిర్యానీ అవైలబుల్ ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ లోనే మనకు బిర్యానీ అవైలబుల్ ఉంటుంది. 8:30 నుంచి మార్నింగ్ 8:30కే బిర్యానీ అవైలబుల్. ఓకే. సో ఇక్కడ అన్నయ్య వాళ్ళు చెప్పిన విధంగా మనకి పరోటా, దోశ, తర్వాత చికెన్ కర్రీ, పాయ కూర ఇవన్నీ స్పెషల్ అని చెప్పారు కదా. సో నేనైతే ఒక్కో పీస్ తీసుకొని అయితే వాటిని అయితే టేస్ట్ చేశాను. నాకైతే ఇవి చాలా బాగా అనిపించాయి. అంటే ఈవినింగ్ స్పెషల్స్ నిజంగా చాలా చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ జ్యూసెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఎవరన్నా అంటే ఈవినింగ్ టైము అట్లాంటప్పుడు ఇక్కడ బయట కూర్చొని మనకి అంబియన్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ పరోటాలోకి ఈ పాయ అనేది చాలా బాగా అనిపించింది నాకు. సో చికెన్ కూడా బాగుంది. అంటే చికెన్ దోశ కర్రీ అంటారు కదా, ఈ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి. సో నేను వీడియో వరకు అయితే ట్రై చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలా నా వీడియో లైక్ చేయండి.